నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది. షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ను వీడిన అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ అంగీకరించింది. మతపరమైన హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 22 తర్వాత చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలన్నింటినీ త్వరలోనే చెప్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కొన్ని వేల మంది హిందువులు దారుణాలను అనుభవించగా కేవలం 10ల సంఖ్యలో ఘటనలు జరిగాయని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం తన బుద్ధిని బయటపెట్టింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. హిందువులపై జరుగుతున్న హింసను ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయినా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎవరు విప్పినా కూడా వారిని కనికరించడం లేదు. సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ను, ఆయన అనుచరులను బంగ్లాదేశ్లో దారుణంగా హింసించారు. ఆయన్ను జైలు నుండి బయటకు రానివ్వకుండా ఎన్నో అడ్డంకులను సృష్టించారు. ఏకంగా ఆయనపై మర్డర్ కేసును మోపారు. చిటాగ్యాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన గొడవలపై కృష్ణదాస్ పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. ఇక ఆయనతో సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మరో 400 నుంచి 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. చిన్మయ్ కృష్ణదాస్కే న్యాయ సహాయం ఇవ్వడంలో విఫలమైంది బంగ్లాదేశ్. ఇప్పుడు మిగిలిన వ్యక్తులను ఎలా హింసిస్తుందననే ఆందోళన అక్కడి హిందువులలో నెలకొంది.